demands. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ విలేకరుల సమావేశం. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంయుక్త విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. జపాన్ ను వణికించిన భారీ భూకంపం. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ విలేకరుల సమావేశం. ఆ తీర్పు ఆషామాషి తీర్పు కాదు. అది భారతదేశం మొత్తం మీద, స్వతంత్ర భారతదేశంలో మీరు ఎంత లోతుగా శోధిస్తే కూడా అతి తక్కువ సంఘటనలు మీకు కనబడతాయి. 2014 ప్రాంతంలో బహుశా గుంటూరులో ఒక తహసీల్దార్ రిమూవల్కు సంబంధించి ఒక ఆర్డర్, మళ్ళీ అదేవిధంగా మధ్యప్రదేశ్లో రిమూవల్కు సంబంధించిన ఒక ఆర్డర్, జమ్మూ కాశ్మీర్లో దాదాపుగా రిమూవల్ చేయాలా అని చెప్పని కోర్టు వారు తీవ్రమైన ఆగ్రహవేశాలు వ్యక్తీకరించిన, అట్లా వేళ్ల మీద లెక్క పెట్టుకునేటువంటి ఉదంతాలు ఉంటాయి. వాస్తవానికి ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఒక బుల్డోజర్ రాజ్యాంగం పైన తెలంగాణ హైకోర్టు చేసిన సర్జికల్ స్ట్రైక్. ఇది సిగ్గు ఎగ్గు ఉన్నటువంటి ఒక పాలక వర్గం ఊరేసుకొని చనిపోవాలి. వాళ్ళు ప్రేమతో ఆప్యాయతతో వాళ్ళు ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పని తయారు చేసిన ఒక సంస్థ, ఆ సంస్థకు ఒక కమిషనర్ను అపాయింట్ చేసుకుంటే, ఒక ఐపీఎస్ అధికారిని అపాయింట్ చేసుకుంటే, ఇష్టారాజ్యంగా పేదల ఇండ్లు ఆయన కూల్చివేస్తుంటే తానేదో గొప్పతనం ఆపాదించుకుంటున్నా అని చెప్పని శాడిజంతో సంతోషం పడ్డ రేవంత్ రెడ్డి గారి చెంప చెళ్ళు అనిపించినటువంటి ఒక తీర్పు ఇది. ఎనీబడి హూ హస్ గాట్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఎ షేమ్ షుడ్ ఐదర్ టెండర్ అ రెసిగ్నేషన్ ఆర్ షుడ్ టెండర్ అన్ అపాలజీ టు ద పబ్లిక్. నేను తప్పు చేసిన కోర్టు నా చెంప బలగొట్టి నా నెత్తి మీద మొట్టెకాయ కొట్టేంత వరకు నాకు విఘ్నత లేకపోయింది అని చెప్పని 2 చెంపలు వాయించుకోవాలి తనకు తానే. ఈ విషయం పైన అనేక సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీ హైడ్రా అనేటువంటిది ఒక మాన్స్టర్గా మారిపోయింది. పేద ప్రజల యొక్క జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది. ఏళ్ల తరబడి కలలు గని ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును బుల్డోజర్లు పెట్టి అర్ధరాత్రి నోటీసులు లేకుండా అప్రజాస్వామికంగా కూల్చివేస్తుంది. ఇది అనైతికము, ఇది అన్యాయము, ఇది రాక్షసత్వము అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పటికీ కేవలం ఏదో రాజకీయ దుగ్ధతో రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పని కొట్టిపారేసిన రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు అని చెప్పని నేను వాళ్ళు అడుగుతా ఉన్నాను. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంయుక్త విలేకరుల సమావేశం. కేంద్ర ఎన్నికల సంఘం వారు ముందుగా ప్రకటించినటువంటి ఎలక్షన్ ఎస్ఐఆర్ షెడ్యూల్ ప్రకారం మొదటి ఫేజ్లో ఉన్నటువంటి హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ కార్యక్రమం 24వ తేదీ నాడు పూర్తి కావలసినటువంటి దాన్ని గడువు పొడిగించినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ ఇంతవరకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం నాయకులు అసదుద్దీన్ ఓవైసీ గారి చేసినటువంటి రిప్రజెంటేషన్ను దృష్టిలో పెట్టుకొని ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్, తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ అనేటువంటి ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి ఎలక్ట్రానిక్ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ అని చెప్పి
దాంట్లో సర్టిఫికెట్స్ ఇవ్వడానికి ఒక జీవోను జారీ చేయడం జరిగింది. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఫ్యామిలీ పహచాన్ పత్ర అనేటువంటి విధంగా హర్యానాలో, హిమాచల్ ప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో కూడా ఉన్నాయి. అయితే పరివార్ పహచాన్ పత్ర అనేటువంటి వివిధ పేర్లతో ఉన్నాయి. అయితే అక్కడ పెట్టింది ఏమిటంటే కేవలం ప్రభుత్వం ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఒక ఫ్యామిలీని గుర్తించడానికి అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి జీవో ఏ విధంగా ఉందంటే చాలా క్లియర్గా పారా 5లో ఇట్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ ఫర్ ఎనీ క్లెయిమ్ ఫర్ బెనిఫిట్ అండర్ గవర్నమెంట్ స్కీమ్స్. అంటే గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి స్కీమ్స్ క్లెయిమ్ చేయడానికి ఏమాత్రం ఈ సర్టిఫికెట్ వలన అవకాశం ఉండదు అనేటువంటిది. మరి ఎందుకు తీసుకొచ్చారు ఇది కేవలం హైదరాబాద్ నగరం ఇంకా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇల్లీగల్గా ఉన్నటువంటి వారు, బోగస్ ఓటర్స్గా ఎన్రోల్ చేసుకున్నటువంటి వారు, బంగ్లాదేశీ, రోహింగ్యాలు, పాకిస్తానీ, ఇటువంటి వారందరినీ కూడా వారికి ఎస్ఐఆర్లో వారికి గుర్తింపు కల్పించడానికి ఈ రకమైనటువంటి సర్టిఫికెట్ను ముందుకు తీసుకొచ్చి ఓటు హక్కు వారికి కల్పించి ఎస్ఐఆర్ ఏ ఉద్దేశంతో అయితే ప్రవేశపెట్టడం జరిగిందో దానికి పూర్తిగా భిన్నంగా, విరుద్ధంగా చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. భారీ స్థాయిలో ఈరోజు రాష్ట్రం అంతటా ఏ ప్రాంతం, ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ ప్రాంతం వరకు ప్రతి ఏరియాలో కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చేసి డిఎస్సి మీద జరిగినటువంటి అక్రమాల మీద, అదేవిధంగా దాదాపు 3,50,000 మంది డిఎస్సి అభ్యర్థులకి ఏదైతే అన్యాయం జరిగిందో, అక్రమంగా అడ్డగోలుగా డిఎస్సి నిర్వహించారో వీళ్ళందరూ కూడాను రోడ్డు మీదకి వచ్చేసేసి తమ యొక్క నిరసన, ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఈ యొక్క సక్సెస్ అయినటువంటి ఈ ర్యాలీలను వీటిని చూసేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మందిని మీడియా మీదకు పంపించి పిచ్చి పిచ్చిగా మాట్లాడిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, పార్టీ మీద. ఇంకో విధంగా ఇంకొకరు అంటారు, ఆ డిఎస్సి అభ్యర్థులతో ర్యాలీ నిర్వహిస్తున్నారు కదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చారు కదా అని. అరే బాబు, మేము పిలుపునిచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపిచ్చింది యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ర్యాలీలు జరుగుతాయి. ఇందులో నిరుద్యోగులు, యువత, జంజీ బ్యాచ్ పాల్గొంటుందన్నాము. అంతకు మించి స్థాయిలో ఈ రోజు రెస్పాన్స్ వచ్చింది. ఈ యొక్క రెస్పాన్స్ చూసే మీరందరూ కూడా పిచ్చి పిచ్చిగా ప్రేలాలు నడుపుతున్నారు. ఇంకొకటి ఆయన అంటారు, లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తారంట ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి కండిషన్స్ బేసిస్ మీద. చూడండి, డిఎస్సి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కాదు, దాదాపు 2 నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు పోరాటాలు చేస్తా ఉంది. మీడియా ముఖంగా చెప్తా ఉన్నాము, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఈ యొక్క డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలని, అక్రమాలను ఆధారాలతో సహా దాదాపు 100 ప్రశ్నలు విత్ ప్రూఫ్స్ తో, ఆధారాలతో సహా ఇది అనేసి మీడియా ముఖంగా చెబితే ఏ ఒక్క మంత్రి ముందుకు రాలేదు. కేవలం అధికారులతోనో వాళ్ళతోనో పంపించేసేసి, లేదా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని, పార్టీని తిట్టడం తప్ప, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడిగారు కదా, ఈ ప్రశ్నకు సమాధానం ఇదిగో అని ఆధారాలు ఇచ్చారు కదా, ఈ ఆధారం తప్పని చెప్పడానికి మీకు ఒక్క ఆధారం ఉన్నా కూడా బయటకు వచ్చేవాళ్ళు కదా. అలా కాకుండా ఏదో సందర్భంలో తాడేపల్లికి వచ్చారంట, ఆయన ఏదో శిలాఫలకం స్టార్ట్ చేయడానికో శంకుస్థాపనకు వచ్చారట. ఆ కార్యక్రమానికి వచ్చి పిచ్చి ప్రేలాపనలు ఆడుతూ
ప్రగల్భాలు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ మేకపోతు గాంభీర్యం పలుకుతూ ఇక్కడే ఉన్నాను నీ ఇంటి దగ్గర అనేటువంటిదో ఛాలెంజ్ చేశావు కదా వస్తా అని చెప్పి తర్వాత నిన్న కూడాను తన కార్యకర్తల్లో చప్పట్లు తెలుసుకోవడానికి ఎల్లో మీడియాలో ఎలివేషన్స్ ఇవ్వడానికి జగన్ గారిని ఛాలెంజ్ చేశారట. జపాన్లోని దక్షిణ ప్రాంతాన్ని మంగళవారం మధ్యాహ్నం భారీ భూకంపం మనకించింది. క్యుషు ద్వీపంలోని కుమామోటో ప్రిఫెక్చర్ లో రిక్టర్ స్కేల్ పై 7.1 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దీంతో జపాన్ వాతావరణ సంస్థ వెంటనే తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. కుమామోటో నగర సమీప ప్రాంతం కేంద్రంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు నమోదయ్యాయి. అరియాకి యస్సుషిరో సముద్ర తీరాల్లో సుమారు 1 మీటర్ ఎత్తున అలలు ఎగిసిపడే ముప్పు ఉందని, ప్రజలందరూ తీరానికి దూరంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. భూకంపం కారణంగా కుమామోటో ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భద్రతా కారణాల దృష్ట్యా బుల్లెట్ రైళ్లతో సహా అన్ని రైళ్ల సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. క్యుషు ద్వీపంలోని కుమామోటో, నాగాసాకి, కగోషిమా, ఫుకుయోకా, సాగా, ఒయిటా, మియాజాకి ప్రాంతాల్లో జపాన్ ప్రభుత్వం తదుపరి అత్యవసర భూకంపం హెచ్చరికలను జారీ చేసింది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు అవసరమైన యూరియా, DAP తదితర ఎరువులను సకాలంలో పూర్తి స్థాయిలో అందించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు గోదాములు, మార్కెట్ యార్డుల ద్వారా ఎరువుల పంపిణీ సక్రమంగా జరగకపోగా సంబంధిత యాప్లు కూడా పనిచేయక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ విద్యుత్ సరఫరా సక్రమంగా లేక రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. గత 2 ఏళ్లుగా చెరువులు, కుంటలు, కాల్వలకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో తూములు దెబ్బతిని అలుగుల ద్వారా నీరు వృధాగా పోతూ రైతులకు నష్టం కలుగుతోంది. ఈ సమస్యలపై ఇప్పటికే ఇరిగేషన్ మంత్రికి కూడా వినతి పత్రం అందజేశామని తెలిపారు. యాప్ కూడా పనిచేయట్లేదు. మరి ముఖ్యంగా గ్రామాలలో అందరూ కూడా తుకాలు పోసుకున్నారు. వర్షాలు ఎత్తబడ్డాయి. మరి కరెంటు కూడా సరిగా రావడం లేదు. మరి ఆ కరెంటు విషయంలో కానీ మరి రేపు వర్షాకాలం వస్తుంది. మరి చెర్లు కుంటలకు కూడా మరి రిపేర్ చేయించుకోవాలి. ఎక్కడ కానీ చాలా గ్రామాల నుంచి మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. మా చెరువు మరి పాడైంది, మా తూములు ఖరాబ్ అయినాయి, మరి అల్లులకి వెళ్ళి గండ్లు పడ్డాయి, గతంలో వర్షాలు బాగా పడ్డాయి. ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా రిపేర్లు కాలేదు చెరువు కుంటాలని చెప్పి మరి రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. మరి వీటన్నిటి మీద దృష్టి సాధించి ప్రతి మీటింగ్లో కూడా మరి మేము ఇరిగేషన్ మంత్రి గారికి కూడా చెప్పినాం. ఈ చెర్ల మీద, కుంటల మీద, కాలువల మీద పూర్తి స్థాయిలో మరి అవగాహన సదస్సు పెట్టి ఏ గ్రామంలో ఏ ఇబ్బంది ఉన్నది, ఏ చెరువుకి ఏ ఇబ్బంది ఉన్నది, ఏ కుంటకి ఇబ్బంది ఉన్నది, వర్షాలు పడి బొంగలు పడి నీళ్లు పోతే మరి రైతులు నష్టపోతారు. మరి రైతుల కోసం పట్టించుకోవాలని చెప్పి ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగినది. మరి ఈ విషయంలో ఒకటి, మరి అదేవిధంగా మరి రైతులకు మరి ఇవ్వాల్సిన ఫర్టిలైజర్ విషయంలో మరి ఇవన్నీ కూడా మరి రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి వెంటనే ఇవన్నిటి మీద కూడా శ్రద్ధ వహించాలని చెప్పి మరి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి మేము డిమాండ్ చేస్తున్నాం. విక్రమసింహపురి యూనివర్సిటీ అసోసియేషన్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆన్ కాంట్రాక్ట్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు కాకుటూరులోని వర్సిటీ క్యాంపస్ లో చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష మంగళవారం 2వ రోజుకు చేరుకుంది. 2వ రోజు కార్యక్రమంలో భాగంగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు వర్సిటీ క్యాంపస్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పరిపాలన భవనం ఎదుట ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తదనంతరం తమ డిమాండ్లపై మినిమం టైమ్ స్కేల్ అమలు, రెగ్యులరైజేషన్, సర్వీసు పరిగణన తదితర అంశాలతో కూడిన వినతి పత్రాన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావుకి రిజిస్ట్రార్ కె సునీతకు అందజేశారు. తమ సమస్యల తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని ఈ సందర్భంగా వర్సిటీ అధికారులను వారు కోరారు. అనంతరం నిరసన దీక్ష శిబిరం వద్దకు యూనివర్సిటీ కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ అసోసియేషన్ సభ్యులు చేరుకున్నారు. విక్రమసింహపురి యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తరఫున ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి కానివ్వండి, ఈ ధర్నాకు కానివ్వండి సంఘీభావం తెలపడానికి వచ్చాము. వీరి న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే అంగీకరించి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే రెగ్యులర్ చేయాలని మా తరఫున డిమాండ్ చేస్తున్నాము. వీరి ఏ కోరికలైనా న్యాయబద్ధంగా ఉన్నాయి. న్యాయబద్ధమైన కోరికలను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మా ఉద్యోగాలు పురోగతి లేదు, ఎదుగుదల లేదు, జీతాలు పెంచడం లేదు, ఏమీ లేదు. మాకు కూడా టైం స్కేల్ ఇవ్వడం కానీ, రెగ్యులర్ చేయడం కానీ ఏదో ఒకటి చేసి మమ్మల్ని కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అలాగే విద్యాశాఖ మంత్రి
లోకేష్ బాబుని కోరుకుంటున్నాము. అలాగే డిప్యూటీ సీఎం గారిని అందరినీ మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తరఫున మనవి చేసుకుంటున్నాము. మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయడము, టైమింగ్ స్కేల్ ఇవ్వడము, ఏదో చేసి మమ్మల్ని కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాము సార్. ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ నిరవధిక సమ్మెకి వాళ్ళు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే, ఇక్కడ పనిచేస్తున్నటువంటి యూనివర్సిటీ ప్రారంభ దశన 2008 నుంచి ఇదే విధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గానే కొనసాగుతూ ఉన్నారు. వారికి వెంటనే ఎంటీఎస్ అమలు చేసి వాళ్ళని ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసిన తర్వాత మాత్రమే మిగిలిన పోస్టులు మీరు భర్తీ చేయాలని మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు 18 సంవత్సరాలు పైబడి ఇదే విశ్వవిద్యాలయాన్ని నమ్ముకొని వారి యొక్క సర్వీసును కూడా నిరవధికంగా కొనసాగిస్తున్నారు. ఏ రోజుకైనా గవర్నమెంట్ న్యాయం చేయకపోతుందా అనే ఒకే ఒక్క కారణంతో వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా అతి తక్కువ జీతాలతో వాళ్ళ యొక్క కుటుంబాలను పోషించుకుంటూ ఈ విశ్వవిద్యాలయం కోసం పనిచేస్తున్నారు. ఖచ్చితంగా వీరందరికి కూడా ప్రభుత్వం వెంటనే రెగ్యులైజ్ చేసి న్యాయం చేయవలసిందిగా మా యొక్క కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ అసోసియేషన్ తరపు నుంచి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ పోస్టులు కూడా విశ్వవిద్యాలయాల్లో అదేవిధంగా గవర్నమెంట్ పోస్టుల్లో నిధి పోర్టల్ ద్వారా రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ విక్రమసింహపురి యూనివర్సిటీలో కూడా దాదాపు 2008 నుంచి ఇక్కడ నాన్ టీచింగ్ అధ్యాపకులు అదేవిధంగా నాన్ టీచింగ్ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీరందరినీ రెగ్యులరైజ్ చేసి గవర్నమెంట్ చెప్పినటువంటి ఏదైతే రెగ్యులరైజ్ చేస్తామో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అన్నారో ఆ మాటను నిలబెట్టుకోవాల్సిందిగా మేము కోరుచూ ఉన్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిరవధిక నిరసన శిబిరం 2వ రోజు కొనసాగుతోంది. ఈరోజు శిబిరంలో భాగంగా ఉదయాన్నే మేము వైస్ ఛాన్సలర్ గారికి వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల వివరాలు అలాగే మాకు సంబంధించినటువంటి డిమాండ్స్ను పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేయమని ఈ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారికి అలాగే రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత గారికి వినతిపత్ర రూపంలో అందించడం జరిగింది. అలాగే ఈరోజు మధ్యాహ్నం శిబిరంలో భాగంగా కుటుంబం అనేటువంటి భావంతో మా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ సిబ్బంది మా మీద ఉన్నటువంటి అభిమానంతో మేము చేస్తున్నటువంటి ఈ నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించి మాకు వాళ్ళ పూర్తి నైతిక మద్దతు ప్రకటించినందుకు వారికి హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మా సమస్యలే కాదు వారి సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక కుటుంబం. ఇక్కడ మాతో పాటు వాళ్ళు 10-17 ఏళ్ళుగా సేవలు అందిస్తున్నారు. ఈ రోజుటికి కూడా వాళ్ళకు కూడా కనీస వేతనం కూడా రావట్లేదు. ఓ పక్క కోర్టులు నుంచి ఉత్తర్వులు వస్తున్నాయి, కనీస వేతనాలు ఇవ్వమని. అటు కాంట్రాక్ట్ టీచింగ్స్ కానీ కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ సిబ్బందికి కానీ అనేక ఉత్తర్వులు అనేక రాష్ట్రాలలో అనేక విశ్వవిద్యాలయాల్లో ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా వాటిని అమలు పరచినటువంటి పరిస్థితి. సో మా ఏదైతే న్యాయమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి మాకు ఈరోజు నాన్ టీచింగ్ సిబ్బంది మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే భవిష్యత్తులో వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా మా నుంచి ఉంటాయని తెలుపుతూ, అలాగే ప్రభుత్వం మాతో పాటు యూనివర్సిటీలో పనిచేసేటువంటి నాన్ టీచింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి సమస్యలను కూడా పరిష్కరించాలని మా తరఫున మేము కోరుతున్నాము. అలాగే ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఏదో ప్రభుత్వం ఇస్తే తప్ప, ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే తప్ప మేము చేయమని కూర్చుంటే విశ్వవిద్యాలయం ముందుకెళ్ళదు. ఎందుకంటే ముఖ్యంగా చిన్న చిన్న విశ్వవిద్యాలయాలు అభివృద్ధి పదంలో వెళ్ళాలంటే ఉన్నటువంటి తక్కువ మంది ఎంప్లాయీస్కు సరైనటువంటి వేతనాలు సరైన గౌరవం ఇచ్చినప్పుడే విశ్వవిద్యాలయాలు అనేటివి ముందుకు వెళ్ళగలుగుతాయి. కాబట్టి మేము ఒక్కరమే కాదు, మాతో పాటు వాళ్ళు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళ కుటుంబాలు కూడా ముందుకు వెళ్ళాలి. కాబట్టి విశ్వవిద్యాలయ అధికారులు కింద స్థాయిలో చెప్పేటువంటి అధికారుల చెప్పుడు మాటలు విని అనవసరంగా ఇక్కడ అభివృద్ధికి ఆటంకం కాకుండా కావాల్సినటువంటి సౌకర్యాలను కనీస వేతనాలను ఇచ్చి అందరినీ ఆదుకుంటే విశ్వవిద్యాలయం ముందుకు వెళ్ళగలుగుతుందని చెప్పి ఆశిస్తూ మరొక మారు మాకు ఈ శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని ఎన్బై బన్నూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గుండ్రెడ్డి మోహన్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, పోతులపాడు రవికాంత్, గిరీశ్వర్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇస్తాము, పిఆర్టీ వైట్ ఇస్తాము. లేదా లిస్టులో ఉందా లేదా? లిస్టులో ఉంటే ఇస్తాం. అవి కూడా 18 అప్పుడు తెలుగుదేశం వాళ్ళ బిల్డింగ్ అని చెప్పి నిలబెట్టినారు. ఆ బిల్డింగ్ లో కూడా డబ్బులు ఇస్తాం. రూపాయి ప్రతి దానికి కూడా డబ్బులు ఇస్తాం. అదే అందుకనే నేను అడుగుతున్నా. దానికే ఆయన పోదన్నా అంటే కూడా నేను నిలబడినది. ఎందుకంటే అదే పరమేశ్వరుడు నేను ఏం అడగలే, ఏం చెప్పలేకపోతుంది. నీకు హౌసింగ్ బిల్ పెండింగ్ ఉంది అంటున్నావు, అది ఉంది బిల్డింగ్ ఆల్రెడీ, బిల్ ఇస్తాం ఖచ్చితంగా. పిల్లలు బడికి పోతున్నారు. ఇంట్లో ఎంతమంది పోతున్నారు? 2 పోతున్నారా? తల్లికి వందనం పడిందే? పడింది. నెక్స్ట్ మళ్ళీ టైం ఇచ్చినారు, 10 days లో పడుతుంది. మో పిల్లలు కూడా పడుతుంది. ఆగస్టు 24 వరకు అందరికి పడుతాయి. ఏమైనా బ్యాలెన్స్ ఉంటే కూడా కేవైసీ ప్రాబ్లం కానీ, మనం ఇనేజబుల్ ఉన్నాయి ఏమున్నాయి కానీ మొత్తం సోషల్ డిజిటల్ ఎస్టేట్లలో కూడా మొత్తం వెల్ఫేర్ ఎస్టేట్లలో క్లియర్ చేస్తారు. మీకు ఏదైనా ఉంటే సచివాలయాలు అర్జీ చేయండి. నీకు రాలేదు సచివాలయం చేయించుకోవాలా, పెట్టుకోవాలి. చూడండి ఏం పెద్ద నీకు 3,000 ఉన్న పెన్షన్ 4,000 ఇస్తున్నాం. మంచి 9 మీటర్ల పోల్స్ చేసినాం మీ ఊర్లో. ఎప్పటి నుంచో మిద్దెల మీద ఉన్నట్టు దానిలో కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అని పెట్టి డ్రింకింగ్ వాటర్ లో ఎప్పుడు మీ ఊరికి ట్యాంక్ లేదు. మీ ఊరికి చరిత్రలో ట్యాంక్ లేదు. మేము వచ్చిన తర్వాత ట్యాంక్ ఇచ్చినాం. వల్ల గుర్తుపెట్టుకోండి. సీసీ రోడ్లు కానీ వల్ల కూడా పల్లె పండుగ 1లు ఇచ్చినాం, పల్లె పండుగ 2లు ఇచ్చినాం, హౌసింగ్ ఇచ్చినాం. కాబట్టి ఇచ్చినాం కాబట్టి నువ్వు ధైర్యం వచ్చి అడుగుతున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. వరకు మా నాన్న మా జనాన్న మాకు ఇళ్ళ స్థలం రాలేదు. మా నాన్నగారు కొన్నిటి దాంట్లోనే మేము కట్టించుకున్నాము. మీరు ఎంతమంది అన్నదమ్ములు? మేము 3 అన్నదమ్ములు ఆన్లైన్ చేసినాం సార్. మనం 3 cents ఉన్నాయి కదా గవర్నమెంట్ ఇచ్చే దాంట్లో. ఆ ఎలిజిబుల్ లిస్ట్ లో వీళ్ళ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్ళలో ఇళ్ళ స్థలాలు ఇంకా మంచిదే సార్. ఒకటేమ్మా, ఇప్పుడు ఇండ్లు పడిపోయిన తర్వాత మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే టైం పడుతుంది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయినారు, నట్టేట్లు ముంచిపోయినారు. మనం గాడిలో పడడానికి ఇప్పుడు అంతా సర్దుకుంటుంది. ఖచ్చితంగా ఇస్తామమ్మా. ఎంత వస్తుందమ్మా? ఇంతకుముందు ఎంత వస్తుంది, ఇప్పుడు ఎంత వస్తుంది? ఎవరు చేశారమ్మా 6,000 పెన్షన్? మరి గుర్తుపెట్టుకోవాలా మీరు. 2,000 3,000 వచ్చిందంటే ఫస్ట్ 200 ఉన్న పెన్షన్ అమ్మా. ఒకటి 2,000 ఉన్న పెన్షన్ ఫస్ట్ 2014 గెలిస్తేనే 1,000 రూపాయలు చేసినాడు. 2019 ఎలక్షన్లప్పుడు 2,000 చేసినాడు. కానీ గత పాలకులు 5 సంవత్సరాల పెన్షన్ కేవలం ఎంతో పెంచినారు? బీదలకు 1,000 రూపాయలు మాత్రమే పెంచినారు. కానీ వాళ్ళు శాండ్ దండుకున్నారు, ల్యాండ్ దండుకున్నారు, వైన్ దండుకున్నారు. అన్ని వాళ్ళ సొంత స్వలాభాలు చూసుకున్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాట ప్రకారం 2024 ఏప్రిల్ మాసం నుంచే ఒక రోజుకి 3,000 ఉన్న పెన్షన్ 4,000 ఇచ్చినాం. వికలాంగులకు 3,000 ఉన్నటువంటి పెన్షన్ 6,000 ఇచ్చినాం. డయాలసిస్ పేషెంట్లకు 10,000, 100% ఇక బెడ్ కిందలకు 15,000 రూపాయలు ఇచ్చినాం. దీంతో పాటు మీ గ్రామాల్లో తాగునీటి అవసరాలకు మీ ఊరికి ట్యాంక్ ఇచ్చినాం. మీ ఊళ్ళో ట్యాంక్ ఉండనే ఎప్పుడన్నా? ట్యాంక్ అవసరాలకు ఇచ్చినాం. మీకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చేసినాం. 9 లీటర్ల పోల్స్ చేసినాం. ఈ డిపార్ట్మెంట్ ఒక్క పోల్ మార్చుకోవాలంటే మీకు ఎంతో శ్రమతో కూడుకున్నటువంటిది. అటువంటిది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీగా ఇప్పించిన. ఎందుకంటే రోడ్స్, సీసీ రోడ్లు ఇవన్నీ కూడా గమనించుకోండి అమ్మా. మన గ్రామాలు డెవలప్ కావాలా, మనం డెవలప్ కావాలా, మన పిల్లలకు మంచి విద్య రావాలా. ఈ రోజు మీరు స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడికి కూడా అందరికీ ఒక నాణ్యమైనటువంటి పుస్తకాలు కానివ్వండి, భోజన వసతులు కానీ అన్ని కూడా వస్తున్నాయి. ఏముందన్నా మీ గ్రామంలో ఏమైనా సమస్య ఉంటే చెప్పు, దాని ఏం లేదు.
లేదా? డాక్టర్ సర్టిఫికేట్ ఊర్లో అందరికి ఇచ్చి ఇచ్చినారు సార్, నంద్యాల జిల్లా సదరన్ సర్టిఫికేట్ మాకైతే చెప్పలేదు, అంటే మనం వెల్ఫేర్ అసిస్టెంట్ పిలుచుకోవాలి, మనం అప్లై చేసుకోవాలి. అందరికి పిలిచి షీట్ ఇచ్చి ఇచ్చినారు. అట్లా కాదు. ఇప్పుడు డిజేబుల్ సర్టిఫికేట్ కొరకు వీళ్ళు అప్లై చేసుకున్నారా చేసుకోలేదా? మాకు ఇంతకుముందు సర్టిఫికేట్ ఇచ్చింటే మాకు డిజిటల్ ఆల్రెడీ వీళ్ళు అప్లై చేసుకుంటే ఇమీడియట్ కాడికి వస్తుంది. అట్లా కాదు. ఇప్పుడు నాకు కరువు అయితే మళ్ళీ అరే బాబు నేను చెప్పే స్లాట్ బుకింగ్ వాళ్ళ కాడికి పోయినాడా మీ కాడికి వచ్చినాడా అని అడుగుతున్నా. నీకు అర్థం కాదు. స్లాట్ బుక్ చేసుకునేది అందరినీ పంపించినారు కానీ నన్ను పంపించలేదు సార్ అంటాడు. నేను నీ కాడికి స్లాట్ బుక్ చేసుకున్నాడా అని అడుగుతున్నా. ఫ్లాట్ బుక్ చేసుకున్నారా? అప్లై చేసుకోవాలన్నా, అప్లై చేసుకుని వస్తుంది. సచివాలయంలో ఫస్ట్ అప్లై చేసుకో. నమస్కారం చేసి ఆట తిరిగి చూడరా అన్నారు. కొంచెం కూడా ఒకటి సీఎంఆర్ఎఫ్ చెక్ ఓకే. మీరు చేతులు చేయండి అన్న, నిలబడండి మీరు. బులెటిన్ నుంచి ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ విలేకరుల సమావేశం. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంయుక్త విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. జపాన్ ను వంకించిన భారీ భూకంపం. ఇవాళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.